దట్టమైన నల్లమల్ల అడవిలో కొలువై ఉన్న సలేశ్వరం లింగమయ్య సాహసయాత్ర ఈరోజు తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఉండే ఈ యాత్రకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు కాలిబాట పట్టడంతో అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ప్రకృతి ఒడిలో జలపాతాల మధ్య వెలిసిన మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఉత్సాహంగా అడవి మార్గంలో ప్రయాణిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన లోయలు కొండచర్యల మధ్య సాగే ఈ యాత్ర అత్యంత సాహసోపేతమైనది కావడంతో అధికారులు భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. అడవిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వన్యప్రాణులకు హాని కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోయల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులు సాహసంతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. దగ్గర తిన్న తర్వాత ప్లేట్ ఎవరు కూడా పక్కన వేసి సవాళ్ళు ఉన్నాయి, సవాళ్ళ దగ్గర సూత్రం పాటించండి, మనస్సుని పాటించండి. వస్తుపోయే వారికి సాధించుకుంటూ పదార్థాలు వేస్ట్ చేయదు. తిన్న తర్వాత భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన్ననూరు నుండి ఫరహాబాద్ చౌరస్తా వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇది పూర్తిగా ఘాటు రోడ్డు కావడం, ఇరుకైన మలుపులు ఉండడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడం అధికారులకు సవాల్గా మారింది. వందలాది వాహనాలు అడవి మార్గంలో నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖ, పోలీసు సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి శ్రమిస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మొదటిసారి. నేను నా మిత్రులు అందరం కలిసి వచ్చాము. ఇది నా మొదటిసారి ఇక్కడికి రావడం, సలేశ్వరం అని. ఇలా నాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడ చాలా బాగుంటుంది శివయ్య దర్శనం అని అంటే, నేను మా మిత్రులం అందరము రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి మేము వచ్చినాము ఇక్కడికి. మేము దాదాపు 12 గంటలకు వచ్చాము. 12 గంటలకి కొండ ఎక్కి మేము గంటన్నర పట్టింది మాకు కొండ ఎక్కి దిగడంలో. సో అక్కడి నుంచి మేము నిలబడితే మాకు దర్శనం ఇప్పుడు 8 అవుతుంది. సో ఆల్మోస్ట్ 6-7 గంటల దర్శనం టైం పట్టింది మాకు. అక్కడ అధికారులు ఎవరూ లేరు. సో గవర్నమెంట్ దీన్ని కొద్దిగా మంచిగా పట్టించుకొని ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. వెళ్ళే దారిలో కూడా చాలా మటుకు లైట్స్ లేవు, ఏం లేవు. సో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, వీళ్ళు చాలామంది వస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ ఇంకా కొద్దిగా పట్టించుకొని అధికారులను పెట్టి ఇంకా మంచిగా చేస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది.